నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం యూదా వ్రాసిన పత్రిక 21వ వచనము. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మనల్ని మనం కట్టుకోవడం అంటే, నిన్ను నీవు కట్టుకోవాలి అంటే అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి. దేవుని దృష్టిలో విలువైనది ఏంటి అంటే పరిశుద్ధత, అతి పరిశుద్ధత. ఆ అతి పరిశుద్ధత మీద నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు కట్టుకున్నప్పుడు దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకుంటామని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక నీవు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడడానికి ప్రయత్నించు. ఎలా కట్టుకోవాలో దేవునిని అడుగు, ఆత్మతో పరిశుద్ధాత్మతో ప్రార్థించు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నువ్వు ప్రార్థన చేసి దేవుని సహాయం కోరు. నేను ఎలా ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ నింపుదల నాకు ఎలా వస్తుంది ప్రభు అని నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు అడిగితే, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ నీ మీద దిగి అనేక విషయాలు, దేవుని హృదయంలో ఏ బాధ అయితే ఉందో అవన్నీ కూడా నీ మనసులో పెట్టి ఆయన నీ చేత ప్రార్థన జరిగిస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడిన దానిగా ఉంటావు. దేవుని దృష్టికి యోగ్యకరమైన జీవితం దేవుడు నీకు ఇస్తాడు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. త్వరలోనే ఆయన అతి పరిశుద్ధతతో నిన్ను కట్టి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నారు. ఆమేన్.